స్టార్ హీరోతో సినిమా చేయడం అనుకున్నంత ఈజీ ఏం గాదు. అందులోనూ మెగాస్టార్ 'చిరంజీవి' లాంటి ఒక పెద్ద స్టార్‌తో ఒక డైనమైట్ లాంటి ఒక హీరోతో సినిమా తీయడం అస్సలు గాదు. 'చిరంజీవికంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. ఫ్యాన్స్ చాలా చాలా అంశాలు కోరుకుంటారు. ఆయన మాస్ ఉంటుంది, డాన్సులుంటాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఒక సినిమా తీయాలి. వీటన్నిటిని పక్కన పెట్టినా డైరెక్టర్ తాలూకు ఎఫెక్షన్ ఉంటుంది 'చిరంజీవి' అన్న ఇమేజ్ మీద, ఆ స్టార్‌డమ్ మీద. 'చిరంజీవి' లాంటి హీరో దొరకగానే మనం ఏదో చేసేద్దాం, మనం ఏదో చూపించేద్దాం అన్న ఒక తపన ఉంటుంది. ఇవన్నీ కలగలిపిన ఒక ప్యాకేజ్ అందివ్వడం అనుకున్నంత ఈజీ కాదు. 'మనశంకర వరప్రసాద్' గారు అనే ఒక సినిమా మొదలైనప్పుడు 'అనిల్ రావిపూడి' అనే డైరెక్టర్‌కి 'చిరంజీవి' అనే ఒక పెద్ద స్టార్ అవకాశం ఇచ్చినప్పుడు కూడా చాలా చాలా కాలిక్యులేషన్స్ మొదలైపోయి ఉంటాయి. 'అనిల్ రావిపూడి' 'చిరంజీవి' గారిని ఎలా చూపిస్తాడా అన్నది ఒక క్వెషన్ మార్క్ అయితే 'అనిల్ రావిపూడి' వరుస విజయాలకి ఇప్పటివరకు ఆయన 8 సినిమాలు హిట్లు కొట్టారు. వరుసగా 8 హిట్లు కొట్టాడు. తొమ్మిదో హిట్ ఎలా కొడతాడు? ఈసారైనా అనిల్ రావిపూడి దొరుకుతాడా లేదా అని చెప్పి చాలామంది ఈగర్‌గా వెయిట్ చేశారు. దానికి కారణం ఏంటంటే అనిల్ రావిపూడి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. అనిల్ రావిపూడి సినిమాలు మొదట్లో క్రింజ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత యావరేజ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత ఏదో ఫ్లూక్‌లో వెళ్ళిపోతుందిలే, నడిచిపోతుందిలే అనిపిస్తుంది. చివరికి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఇలా చాలా చాలా సినిమాల్లో ఆయన మ్యాజిక్ చేశారు. వరుసగా 8 హిట్లు కొట్టిన దర్శకుడు బహుశా అనిల్ రావిపూడి మాత్రమే. 'రాజమౌళి' తర్వాత అంత సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డ్‌ని కొనసాగిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈసారి అనిల్ రావిపూడి దొరుకుతాడా లేదా? మెగాస్టార్‌ని ఎలా చూపిస్తాడు? మెగాస్టార్ స్టార్డమ్‌ని, ఆ ఇమేజ్‌ని, ఆ క్యాలిబర్‌ని అనిల్ రావిపూడి ఎలా ఉపయోగించుకుంటాడు? అనిల్ రావిపూడి దారిలోకి చిరంజీవి గారొస్తారా? చిరంజీవి దారిలోకి అనిల్ రావిపూడి వస్తాడా? ఇలా రకరకాల కాలిక్యులేషన్స్ అన్నీ నడిచిపోయాయి. పైగా అన్నిటికన్నా ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా వస్తుంది. సంక్రాంతి అన్నది అనిల్ రావిపూడికి చాలా సెంటిమెంటు. 3 సినిమాలతో సంక్రాంతి హిట్‌లు కొట్టాడు. నాలుగో సినిమా ఇది. చిరంజీవి గారికి కూడా సంక్రాంతి సీజన్‌లో హిట్‌లు పడిన దాఖలాలున్నాయి. ఆయన ఈ మధ్య కొంచెం ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేస్తూ సినిమాల్ని వదులుతున్నారు. ఈసారి చిరంజీవి గారి దగ్గర నుంచి ఎలాంటి సినిమా వస్తుంది? అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి మెటీరియల్‌ని చిరంజీవి గారి సినిమాలో చూపిస్తాడని చెప్పేసి అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి 'మనశంకర వరప్రసాద్' గారు థియేటర్‌లో వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఒక మాటలో ఈ సినిమా ఎలా ఉందో నన్నడిగితే ఈ సినిమా ఫ్యాన్స్‌కి నచ్చేలా ఉంది. ఈ సినిమా ఒక సంక్రాంతి మూడ్‌ని థియేటర్‌లోకి తీసుకొచ్చేలా ఉంది. ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ముందే నేనన్నట్టు 'చిరంజీవి' లాంటి ఒక పెద్ద స్టార్‌కి కథ రాయడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. చాలా సాధక బాధకాలుంటాయి. చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఒక కథ చెప్పాలి. కానీ 'చిరంజీవి' లాంటి స్టార్‌కి కూడా కథ రాయడం చాలా ఈజీ. 'చిరంజీవి' గారిలో ఒక స్టార్‌ని పక్కన పెట్టి ఒక ఎంటర్‌టైనర్‌ని మాత్రమే చూస్తే ఖచ్చితంగా మంచి కథలు రాయొచ్చు. ఖచ్చితంగా చాలా సింపుల్ కథల్ని ఆయనతో ప్లే చేయొచ్చు. ఈ విషయం అనిల్ రావిపూడి చాలా ఈజీగా కనిపెట్టాడు. 'మనశంకర వరప్రసాద్' కథగా చెప్పాల్సొస్తే 2, 3 ముక్కల్లో చెప్పాల్సొస్తే 'చిరంజీవి' చేయాల్సిన కథేనా అన్న ఒక క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. కానీ అనిల్ రావిపూడి దగ్గర ఒక మంత్రదండం ఉంది. అది ఎంటర్‌టైన్‌మెంట్. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో చిరంజీవిని కొట్టేవాళ్ళే ఎవరు లేరు. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయితే చిరంజీవి నుంచి బ్లాక్ బస్టర్‌లు చాలా ఈజీగా వస్తాయి. సో, అనిల్ రావిపూడి ఈసారి కూడా తన మంత్రదండాన్ని చాలా బలంగా ఉపయోగించాడు. చిరంజీవి అనే ఒక స్టార్‌ని పక్కన పెట్టి, చిరంజీవిలో ఒక ఎంటర్‌టైనర్‌ని ఆయన ఈ కథలోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అందుకే సినిమా ప్రారంభంలో మామూలుగా చిరంజీవి గారి సినిమాలు ఎలా ఎంటర్ అవుతాయంటే, ఎలా ఎలా ఓపెన్ అవుతాయంటే, ఒక బ్యాంగ్‌తో ఓపెన్ అవుతాయి. ఒక మంచి మాస్ మసాలా ఫైట్‌తో గాని, ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న ఒక బ్యాంగ్‌తో ఓపెన్ అవ్వడం మనం చాలా సందర్భాల్లో చూసాం. చూసి చూసి బహుశా విసుగెత్తిపోయి కూడా ఉంటుంది ఫ్యాన్స్‌కి కూడా. కానీ ఈ సినిమాలో ఒక మెగాస్టార్ డాబా మీద బట్టలారేస్తూ ఒక 2 క్లిప్పుల గురించి పక్కింటావిడతో గొడవ పడే ఒక అందమైన ఎపిసోడ్‌తో ఓపెన్ చేశాడు. చిరంజీవిని ఇలా కూడా చూపించొచ్చా అనేలాగా అనిల్ రావిపూడి మ్యాజిక్ అక్కడి నుంచి మొదలెట్టాడు. సాధారణంగా చిరంజీవి సినిమాలనగానే ఒక మంచి మాస్ మసాలా బీట్‌తో మాస్ మసాలా బ్యాంగ్‌తో స్టార్ట్ అవుద్ది. కానీ ఈ సినిమాలో చిరంజీవి గుత్తొంకాయలో మసాలా కూరుతూ కనిపించాడు. ఇలా చిరంజీవిని చూపించొచ్చా అన్నది మనకి తెలిసేలాగా, మనం అనుకునేలాగా అనిల్ రావిపూడి ఒక మ్యాజిక్ అనేది స్క్రీన్ మీద చేశాడు. నిజానికి ఇలాంటి సీన్‌లు చాలామంది హీరోలు చాలా సార్లు చేసేసి ఉండొచ్చు. కానీ చిరంజీవి లాంటి ఒక స్టార్ అలాంటి సీన్‌లు చేస్తున్నప్పుడు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్టార్ తన స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి కాస్త తగ్గి ఆ క్యారెక్టర్‌లో లీనమై యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చిరంజీవి గారిని చూస్తే అలా అనిపిస్తుంది. స్క్రీన్ మీద చిరంజీవి అనే వ్యక్తి కనిపించడు. స్క్రీన్ మీద
మనశంకర వరప్రసాద్ మాత్రమే కనిపిస్తాడు. ఒక దర్శకుడిని, హీరో, ఒక స్టార్ చాలా గుడ్డిగా నమ్మేసి ఫాలో అయిపోతే ఎలా ఉంటుందో, చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సీన్‌లు ఈ సినిమాలో అలా ఉంటాయి. సో, చిరంజీవి గారిని చాలా లైవ్లీగా చూసి చాలా కాలమైంది. చిరంజీవి అంటే ఓ 10 మంది ఆహ్, ఒక గ్యాంగ్‌తో రావడం, ఒక ఫైటు, ఒక హంగామా ఇవన్నీ పక్కన పెట్టి చిరంజీవి చాలా సాదాసీదా వ్యక్తిలాగా చూపించే ప్రయత్నం చేశారు. అదొక్కటే కాదు, అవసరమైనప్పుడు చిరంజీవిలోని హీరోయిజాన్ని, అవసరమైనప్పుడు చిరంజీవిలోని మాస్‌ని బయటికి లాగే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడ బోర్ కొట్టకుండా కథని ఒకవైపు చెప్తూనే, చిరంజీవిలోని ఎంటర్‌టైనర్‌ని ఆడియన్స్‌కి అందిస్తూనే, ఆ కథని డైవర్ట్ చేయకుండా ఎక్కడ వేరే జోన్‌లోకి వెళ్ళకుండా చాలా సింపుల్‌గా కథని తీసుకెళ్ళాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ హాఫ్ వరకు మీకెక్కడ ఎలాంటి కంప్లెయింట్స్ ఉండవు. ఒక హాయిగా ఒక సినిమా చూసేసి ఏదో ఒక స్క్రీన్ మీద ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ షో చూస్తున్న ఫీలింగ్ కలిగించేలా చేశాడు అనిల్ రావిపూడి. సినిమాలో ఎక్కడ కూడా వావ్ మూమెంట్స్ పెద్దగా అనిపించకపోవచ్చు. అరే! ఈ సీన్ ఇంత బావుందేంటని ఇంటికెళ్ళి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నంత గొప్ప సీన్‌లు ఏమీ కనిపించకపోవచ్చు. కానీ స్క్రీన్ మీద చిరంజీవి ఎంటర్‌టైన్ చేస్తుంటే, చిరంజీవి ఒక వరప్రసాద్‌లా మారిపోయి మాట్లాడుతుంటే, చిరంజీవి సిగ్గుపడుతుంటే, చిరంజీవి భయపడుతుంటే, చిరంజీవి కాస్త ఒదిగి నటిస్తుంటే చూడడానికి చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర గ్యాంగ్ లీడర్‌ని గుర్తు చేసేలా ఒక చిన్న షాట్ తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. అవన్నీ చూసినప్పుడు వింటేజ్ చిరంజీవిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ సర్ప్రైజింగ్‌గా ఏమనిపించిందంటే, చిరంజీవిలోని మాస్‌ని చూపించాడు. చిరంజీవిలోని ఎంటర్‌టైనర్‌ని చూపించాడు. సర్ప్రైజింగ్‌గా చిరంజీవిలోని ఎమోషన్‌ని కూడా అనిల్ రావిపూడి పట్టుకునే ప్రయత్నం చేశాడు. చిన్న పిల్లల సీన్ దగ్గర తను పిల్లల ముందు చిరంజీవి చేసే ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో, చిరంజీవిలోని ఎమోషనల్ యాంగిల్‌ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇలాంటి సీన్ చూసి చిరంజీవి మీద ఇలాంటి సీన్ ప్లే చేసి చాలా కాలం అయిపోయింది. మళ్ళీ అనిల్ రావిపూడి ఆ ఎలిమెంట్‌ని కూడా దీంట్లో మిక్స్ చేసే ప్రయత్నం చేశాడు. సో, ఫస్ట్ హాఫ్ ఎక్కడ చూసినా సరే, ఫస్ట్ హాఫ్‌లో చిరంజీవి తాలూకు ఎంటర్‌టైనర్‌ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. చిరంజీవి ఎక్కడ నచ్చుతాడంటే, తన మీద తాను జోకేసుకొని, తన మీద తాను సెటైర్ ఏసుకున్న ఆ ఎపిసోడ్ అడవిలో ఇందువదన కుందరోదన మందగమన మధురవచన వావ్! అనే ఏదైతే ఒక చిన్న ఎలిమెంట్‌ని దీంట్లో జోడించాడో, అక్కడే చిరంజీవికి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. చిరంజీవి మీద వచ్చిన ఈ మధ్య కాలంలో వచ్చిన మీమ్స్‌లో ఇది చాలా గట్టిగా వినిపించింది. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో 'ఇందువదన కుందరోదన' అన్నది ఆ పాట వైరల్ అవుతుంటుంది. చిరంజీవి మీమ్స్‌ని గాని, చిరంజీవి ట్రోల్స్‌ని గాని ఎంత ఈజీగా తీసుకుంటారన్న దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. చిరంజీవి ఎప్పుడైతే తన మీద తాను సెటైర్ ఏసుకున్నాడో, చిరంజీవి తన మీద తాను జోకేసుకున్నాడో, అప్పటినుంచే చాలా ఇంకా ఇంకొంచెం బాగా ఈ క్యారెక్టర్‌ని ప్రేమించడం మొదలెడతారు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడ జర్కుండదు. ఒక సరదాగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్‌లో నయనతారకి, చిరంజీవికి మధ్య టిట్ ఫర్ టాట్ లాంటి సీన్‌లు గాని, ఆధిపత్యం చూపించే సీన్‌లు గాని పెట్టుంటే బావుండేది. 'ఘరానా మొగుల్లో' నగ్మ, చిరంజీవి మధ్య జరిగిన ఆ ట్రాక్ ఎలా అయితే ఉంటుంది, సెకండ్ హాఫ్‌లో అలా ఉంటుందేమో అని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ అనిల్ రావిపూడి ఎందుకో ఆ తరహా ప్రయత్నం చేయలేదు. ఒకవేళ చేసుంటే బావుండేది. ఎందుకంటే 'నయనతార' కూడా ఒక పెద్ద స్టారే. 'నయనతార' లాంటి ఒక స్టార్‌ని ఈ కథలోకి తీసుకొచ్చి పెట్టినందుకు తగిన న్యాయం జరిగేది. కానీ అనిల్ రావిపూడి దృష్టంతా చిరంజీవి గారి మీద, ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్ మీద, ఆ ఇన్వెస్టిగేషన్ మీద ఉండడం వల్ల 'నయనతార' ఎపిసోడ్‌కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో ముందు నుంచి జరుగుతున్న ప్రచారం వెంకటేష్ గారి క్యారెక్టర్ గురించి. వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అవుద్దో అప్పటి నుంచి ఒక 20 మినిట్స్ పాటు ఒక బ్లాస్ట్ సాగుతుందని, చిరంజీవి గారి, వెంకటేష్ గారి మధ్య నడిచే ఆ కాంబినేషన్ సీన్‌లే హైలైట్ అని ముందు నుంచి ప్రచారం సాగుతుంది. మరెందుకో హైప్ ఎక్కువైపోవడం వల్లో మరేంటో కారణం తెలీదు కానీ, రిలీజ్‌కి ముందు మనం మాట్లాడుకున్నంత ఆ స్టఫ్ గాని, స్టామినా గాని ఈ ఎపిసోడ్‌లో ఎందుకో మరి కనిపించలేదు. కానీ అది కూడా పెద్ద నెగెటివ్ పాయింట్ ఏం గాదు. ఎందుకంటే చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని ఇద్దరు సమకాలీన హీరోలు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు స్టార్డమ్ మనం చూస్తూ పెరిగాము. వాళ్ళిద్దరి స్టార్డమ్ ఏంటో మనకు తెలుసు. వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్‌లో చూడడమే పెద్ద బ్లాస్ట్. అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్, అంతకు మించిన సెలబ్రేషన్ ఎక్కడ ఉండదు. చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని ఒక ఫోటోలో చూస్తేనే ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోతారు. అలాంటిది ఒక సినిమాలో, ఒక ఫ్రేమ్‌లో తీసుకొచ్చి వాళ్ళిద్దరిని చూపించడం అన్నది అనిల్ రావిపూడి సాధించిన సక్సెస్. వాళ్ళిద్దరి ట్రాక్ ఎలా ఉందా? హిలేరియస్‌గా ఉందా లేదా? లేదా ఇది కథకు అవసరమా లేదా? కేవలం ఫిల్లింగ్ కోసం మాత్రమే ఈ క్యారెక్టర్‌ని తీసుకొచ్చారన్నది పక్కన పెడితే, వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడడమే ఒక పండగ. చిరంజీవి గారి పాటలకి వెంకటేష్ గారు, వెంకటేష్ పాటలకి చిరంజీవి గారు స్టెప్పులేస్తుంటే,
ఒకరి మీద ఒకళ్ళు సెటైర్‌లేసుకుంటుంటే, ఇలాంటి సందర్భం కోసం గదా! మనం ఇన్నేళ్ళు వెయిట్ చేసిందనిపిస్తుంది. ఈ విషయంలో వెంకటేష్ గారికి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. చిరంజీవి గారికి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఎందుకంటే ఇద్దరు హేమాహేమీలైన నటులు. వాళ్ళిద్దరూ ఒకే ఎరాకి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాప్ ఉంది. ఆ ర్యాప్ మొత్తం స్క్రీన్ మీద కనిపించింది. పైగా వీళ్ళిద్దరూ ఒకరి పాటలకు ఒకరికి డాన్సులు చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక పాటలో స్టెప్పులు వేశారు. ఇదంతా కూడా కథకి సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే, ఇదంతా కూడా పండగకి సంబంధించిన వైబ్స్ ముందే థియేటర్‌కి తీసుకొచ్చేసింది. వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో తీసుకొచ్చినందుకు అనిల్ రావిపూడికి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అనిల్ రావిపూడి మీద ఉన్న నమ్మకంతోనే వెంకటేష్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందుకొచ్చారు. నిజానికి ఆయనకు అవసరం గూడా లేదు. ఈ సినిమాలో యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ 10 మినిట్స్ క్యామియో కోసం ఆయన రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆయన వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బంధం కొద్దీ ఆయన సినిమాలో వచ్చి యాక్ట్ చేయడం జరిగింది. మొత్తానికి సినిమాలో ఏదైతే మేజర్ హైలైట్ అనుకున్నారో తప్పకుండా అది పైసా వసూలు మూమెంట్‌లా నిలిచిపోతుంది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఇంకాస్త బాగా హార్డ్ వర్క్ చేసి, ఇంకాస్త బాగా హోమ్ వర్క్ చేసి రాయాల్సిన ట్రాక్ ఏదైనా ఉంది అంటే అది విలన్ ట్రాక్ మాత్రమే. విలన్ ట్రాక్ మాత్రం చాలా నార్మల్‌గా చాలా సాదాసీదాగా ఉంది. ఈ విలన్ ట్రాక్ ఏదో 'చిరంజీవి' సినిమాలో విలన్ ఉండాలి గాబట్టి అతన్ని తీసుకొచ్చి మెర్జ్ చేసినట్టు అనిపిస్తుంది తప్ప, అదేదో ఆర్గానిక్‌గా కుదిరిన విలన్ ట్రాక్‌లా అనిపించదు. విలన్ ట్రాక్ విషయంలో అనిల్ రావిపూడి ఇంకాస్త శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. మధ్య మధ్యలో ఫిల్లింగ్ సీన్స్ చాలా ఉంటాయి. కానీ 'చిరంజీవిలోని' ఎంటర్‌టైనర్ బయటకొచ్చి మనల్ని ఎంగేజ్ చేయడంతోటి ఆ ఫిల్లింగ్ సీన్ కూడా పాస్ అయిపోతుంటాయి. మొత్తానికి చూస్తే ఈ సంక్రాంతికి ఫ్యాన్స్‌కేం కావాలో, థియేటర్‌కొచ్చే వాళ్ళకేం కావాలో అనిల్ రావిపూడి ముందే గ్రహించి ఒక ప్యాకేజ్ లాంటి ఒక సినిమా అందించాడు. ఈ సినిమాలో కథ వీక్‌గా ఉంది. వెంకటేష్ గారి ట్రాక్ ఇంకొంచెం బావుండాల్సింది. విలన్ ట్రాకు అసలు చాలా సాదాసీదాగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని ఒక ఫ్రేమ్‌లో చూడడం పండగ. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు అంటే ఎక్కడా కూడా అశ్లీలతకి, ఎక్కడా కూడా అసభ్యతకి తావు లేకుండా సినిమాని డిజైన్ చేయడం ఒక పెద్ద స్టార్ తోటి సింపుల్‌గా చాలా సింపుల్ అంశాలతో ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఈ విషయంలో అనిల్ రావిపూడి చాలా మంచి మార్కులు కొట్టేసాడు. 2 విషయాల్లో అనిల్ రావిపూడి బాగా నచ్చుతాడు. ఒకటి ఆడవాళ్ళకి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉంది. 7 నిమిషాల లెంథీ ఎపిసోడ్ అది. అక్కడ ఆడవాళ్ళ మనస్తత్వాల్ని చాలా బాగా అర్థం చేసుకొని, చాలా బాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయగలిగాడు అనిల్ రావిపూడి. ఆడవాళ్ళ మీద చాలా సెటైర్‌లుంటాయి దీంట్లో. మగవాళ్ళ ఇగోల్ని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాడు. రెండో చోట అత్తాకోడళ్ళకి సంబంధించిన ఒక సీనుంది. చాలా మెచ్యూర్డ్‌గా రాశాడు అనిల్ రావిపూడి. అత్తాకోడళ్ళ మధ్య ఇలాంటి అండర్‌స్టాండింగ్ ఉంటే ఎంత బావుంటుంది అనిపించేలాగా ఆ సీన్ డిజైన్ చేశాడు. ఈ 2 చోట్ల అనిల్ రావిపూడిలోని పెన్ పవర్ చాలా పనిచేసింది. మొత్తానికి థియేటర్ల దగ్గర సంక్రాంతి వైబ్‌ని ముందే తీసుకొచ్చిన సినిమా ఇది. చిరంజీవి గారిని ఇంత కూల్‌గా, ఇంత స్టైలిష్‌గా ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చూపించిన ది బెస్ట్ లుక్, ఆయన కనిపించిన ది బెస్ట్ లుక్ ఏదైతే ఇదే. 20 నిమిషాల్లో వెంకటేష్ ఒక బ్లాస్ట్ ఇచ్చి పడేసాడు. ఆయనొచ్చిన తర్వాత థియేటర్ మొత్తం ఆడిటోరియం మొత్తం అలర్ట్ అయిపోతుంది. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడడం కన్నుల పండుగలా ఉంటుంది. 'నయనతార' గురించి చెప్పాల్సొస్తే 'నయనతారకున్న స్టార్డమ్' 'శశిరేఖ' అనే క్యారెక్టర్‌కి చాలా బాగా ఉపయోగపడింది. ఆ క్యారెక్టర్‌ని సెకండ్ హాఫ్ కూడా కొంచెం వాడుకోవాల్సింది. కానీ ఎందుకో అనిల్ రావిపూడి దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. మిగతా క్యారెక్టర్‌లంతా కథకు ఏ మాత్రం కావాలో ఆ మాత్రం నటించేశారు. టెక్నికల్ విషయానికొస్తే స్క్రీన్ మీద చాలా గ్లాసీ లుక్స్ కనిపించాయి. తక్కువ లొకేషన్‌లు కనిపిస్తున్నా సరే మనకెక్కడ బోర్ కొట్టదు. కంటికి ఇంపుగా కనిపిస్తుంటాయి ఆ సీనరీస్ అన్నీ. పాటలను డిజైన్ చేశారు. అనిల్ రావిపూడి చాలా ఫాస్ట్‌గా చేసిన సినిమా ఇది. అంత ఫాస్ట్‌గా చేస్తూనే ఒక క్వాలిటీ అందించడంలో అనిల్ రావిపూడి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. భీమ్ స్పాట్‌లు స్క్రీన్ మీద చూడడానికి బాగున్నాయి. చిరంజీవి అందులో స్టెప్పులేస్తుంటే చూడడానికి బావుంది. కాకపోతే 'భీమ్స్' ఆర్ఆర్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బావుండేది. సినిమా ఎక్కడ కూడా డల్ మూమెంట్స్ ఎక్కడా కనిపించవు. సరదాగా ఒకే టెంపోలో ఏ టెంపోలో అయితే మొదలైందో సినిమా, అదే టెంపోలో సినిమా సాగుతుంటుంది. మొత్తానికి సంక్రాంతికి అనిల్ రావిపూడి ఒక మంచి ఎంటర్‌టైనర్ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ముందే చెప్పినట్టు అనిల్ రావిపూడి నుంచి ఒక సినిమా వస్తే క్రింజు, యావరేజు ఇలాంటి మాటలు చాలా ఈజీగా వినిపించేస్తుంటాయి. కాకపోతే ఈసారి ఆ అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. చిరంజీవి గారి స్టామినా, చిరంజీవి గారి తనలో ఉన్న కామెడీ టైమింగు ఈ 2 ఈ సినిమాకి బలం. అనిల్ రావిపూడి కూడా బేసిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఎక్కడ హడావిడి చేయలేదు. బేసిక్‌గా తన బలం ఏంటో అదే నమ్ముకున్నాడు. చిరంజీవి గారి స్టామినా దీనికి మరింత కలిసొచ్చింది. ఈ సంక్రాంతికి తప్పకుండా థియేటర్‌లకెళ్ళి ఒక మనస్ఫూర్తిగా ఒక ఫుల్ మీల్స్ లాంటి ఒక సినిమా చూడాలంటే
'మనశంకర వరప్రసాద్' థియేటర్‌లో సిద్ధంగా ఉన్నాడు. ఇది ఈ సినిమా మీద మా జెన్యూన్ రిపోర్ట్. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.